ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. కీర్తనలు గ్రంథము బైబిల్ స్టడీ. కీర్తనలు 2వ అధ్యాయము 1వ వచనము. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. కీర్తనలు 2వ అధ్యాయము 2వ వచనము. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యుద్ధ నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు. కీర్తనలు 2వ అధ్యాయము 3వ వచనము. భూరాజులు యెహోవాకును ఆయన అభిషేక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. కీర్తనలు 2వ అధ్యాయము 4వ వచనము. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూచి అపహాసించుచున్నాడు. కీర్తనలు 2వ అధ్యాయము 5వ వచనము. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపచేయును. కీర్తనలు 2వ అధ్యాయము 6వ వచనము. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజుని ఆసీనునిగా చేసి ఉన్నాను. కీర్తనలు 2వ అధ్యాయము 7వ వచనము. కట్టడను నేను వివరించెదను, యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. కీర్తనలు 2వ అధ్యాయము 8వ వచనము. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగాంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. కీర్తనలు 2వ అధ్యాయము 9వ వచనము. ఇనుప దండముతో నీవు వారిని నలుగగొట్టెదవు, కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. కీర్తనలు 2వ అధ్యాయము 10వ వచనము. కాబట్టి రాజులారా వివేకుల ఇండుడి, భూపతులారా బోధనొందుడి. కీర్తనలు 2వ అధ్యాయము 11వ వచనము. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడా వణుకుచు సంతోషించుడి. కీర్తనలు 2వ అధ్యాయము 12వ వచనము. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని యెడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయన ఆశ్రయించువారు ధన్యులు. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.